డే 1 విడుముడి వేసుకొని 7 రోజులు మాలదీక్ష చేశాను కాబట్టి విడుముడి వేసుకొని ఇంటి దగ్గర గుడిలో వెంకటేశ్వర స్వామి గుడిలో బస్కి వెళ్ళా. ఎందుకంటే ట్రైన్ టికెట్స్ దొరకలేదు లాస్ట్ మూమెంట్లో. సో బస్ టికెట్స్ కూడా కొంచెం హెవీ ప్రైస్, బట్ తప్పదు. సో బస్కి బుక్ చేసుకొని 3 o'clock బస్సు. సో అట్లా 3 వేసినప్పటికీ 11 అయింది, 10:30 అట్లా అయింది. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా అట్లానే ఇంటి దగ్గరలో ఉన్న ఒక గుడి దగ్గర, ఆంజనేయ స్వామి గుడి దగ్గర, మా ఇంటి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర అక్కడే ఉన్నా కొంచెం నీడ కోసం. 12:30 అట్లా 1 గంట వరకు అక్కడే ఉండి లంచ్ కూడా చేసేసి ఇంకా అట్లానే స్టార్ట్ అయిపోయా. ఎందుకంటే 3 o'clock బస్ అయినా ఇంకా 1 o'clock స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. బికాస్ పెందుర్తిలో నా బస్ స్టాపు, అది అక్కడ భువనేశ్వర్ నుంచి అట్లా వస్తుంది, బెంగళూరు వరకు వెళ్తుంది అనుకుంటా బస్సు. సో ఇక పెందుర్తికి వచ్చేసి పెందుర్తిలో 2:30 అట్లా అయింది. ఇంకా కొంచెం అడ్రస్ కోసం, పికప్ పాయింట్ కోసం కొంచెం కష్టపడ్డా. బికాస్ కొత్తగా ఫ్లైఓవర్ వేశారు, అట్లానే లోకల్ వాళ్ళు ఒకటంటే ఒకటి చెప్పారు. సో ఇంకా ఫైనల్గా బస్సు అయితే ఎక్కేసా. బస్సు ఎక్కేసి ఇంకా జర్నీ స్టార్ట్ అయింది. సో ఇంకా నాన్ స్టాప్ ఇంకా కూరే అనమాట మనోడు. ఇంకా నైట్ లంచ్కి ఒక పాయింట్, నైట్ లంచ్లో విజయవాడ ముందు, ఏలూరు ముందు ఆపాను. సో పెట్రోల్ బంక్ దగ్గర, సో పెట్రోల్ బంక్ పక్కనే ఇంకా రెస్టారెంట్ కూడా ఉండే. నేను బాక్స్ కట్టారు మా ఇంట్లో వాళ్ళు. సో అది టిఫిన్ తినేసా నైట్. తినేసి ఇంకా అక్కడితో డే 1 అయితే ఫినిష్ అవుతుంది. ఇంకా డే 2 ఎట్లా గడిచిందో నెక్స్ట్ రీల్లో చూద్దాం.